గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. మంత్రి 100 ఉత్తరాలు రాసిండు, మాకు ప్రతిపాదనలు పంపలేదని కూడా మాట్లాడతారు. ఇది ఏమైనా ఉంటుందా అధ్యక్ష? ఇది తెలుగు కల పనేనా? గవర్నమెంట్ జరిగే కరెస్పాండెన్స్లో రికార్డు ఉంటుంది కదా, ఫైల్స్ ఉంటాయి కదా. నవోదయ విద్యాలయాలు కావాలని నేను స్వయంగా ఇచ్చిన అధ్యక్ష ప్రధానమంత్రి గారికి, ఒకటి కూడా ఇయ్యరు. ఇయ్యపోయిన మీ సాగు మీరు సాగుపోయినారు, ప్రజలు చూస్తారు, న్యాయం ఉన్నది. మా సాగు మేము చేస్తామని ఇక్కడ మేము ప్రజల కోసం ఉన్న రైతుల కోసం మేము పనిచేస్తే ఏదన్నా ఏసీలో తెలంగాణలో కరెంటు బంద్ పెట్టాలి. ఆ రోజు సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు. ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఇయ్యలే పవరు. ఇయ్యకపోతే మేము కంప్లైంట్ చేసినాం అధ్యక్ష. ఎవరికి కంప్లైంట్ చేసినాం? ఏపీఈఆర్సీకే, ఆంధ్రప్రదేశ్లో ఆనాడున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకే కంప్లైంట్ చేసినాం. వాళ్ళు ఇచ్చిండ్రు, ఇది తప్పు, ఏపీ గవర్నమెంట్ తప్పు చేస్తున్నదని. అయినా సప్లై చేయలే. సదరన్ రీజన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉంటుంది అధ్యక్ష, SRLDC అంటారు, దానికి కంప్లైంట్ చేసినాం. వాళ్ళు కూడా ఇది తప్పు, యాక్ట్లో ఉన్న ప్రకారం ఏమన్నారు, ఇయ్యలే. తీసుకుపోయి కేంద్ర మంత్రికి చెప్పినాం, ప్రధానమంత్రికి చెప్పినాం, కనికరించలే. ఇదే పీయూష్ గోయల్ గారు అప్పుడు పవర్ మినిస్టర్గా ఉండే, ఇయ్యలే పవర్. కంప్లైంట్ ఇస్తే ఇవ్వాలి కదనండి, లేదా కోర్టు కోదామని చెప్తే నీరజా మాథుర్ అని చెప్పి అప్పుడున్న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ కమిటీ చేశారు. ఆమె కూడా గర్జించింది, ఇది అన్యాయం, ఇట్లా చేయకూడదని చెప్పి. ఆమె ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి ఇయ్యలే, పవర్ ఇయ్యలే. కానీ ఇప్పుడేంది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇందాక, వాళ్ళు సప్లై చేయకపోతే ఏం చేసినారు? మన జెన్కో మన ట్రాన్స్కో ఏం చేస్తారు అధ్యక్ష? పవర్కి ఇచ్చుకోవాలి కదా ప్రజలకు, ఎండబెట్టుకోము కదా. అత్యధిక ధరలకు, మనకు రావాల్సిన ధరలకు రాకపోతే అత్యధిక ధర పెట్టి కనీసం ఒక 700 కోట్లకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అప్పులకు తెచ్చి వడ్డీలకు తెచ్చి పవర్ కొని ప్రజలకు సప్లై చేసాం. వాళ్ళు ఏదైతే బంద్ చేసినారో ఆ మాత్రం అవిట మాట్లాడరట. అవి ఉత్తరాలు రాసినాం, చెప్పినాం, ఏపీ మాకు బకాయిలను తిప్పిమని అడిగినాం, మొరబెట్టినాం. విద్యుత్ శాఖ మంత్రి పోయి చెప్పిండు, స్వయంగా సెక్రటరీ గారు పోయి చెప్పిండ్రు, అవేం వినం. కానీ ఇప్పుడు ఏంది, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి బాగా మాట్లాడుతున్నాడు, మీటర్ పెట్టా అంటున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మనం 3,000 కోట్లు బాకీ మనం లెక్క తీసి దానికో 3,000 కోట్లు మిత్తి అధ్యక్ష, 18% అంటే ప్రపంచం లెక్కలేని మిత్తి కట్టి 18% మిత్తితోని వడ్డీతోని 6,000 చిల్లర కోట్లు నువ్వు కడతావా? ఇప్పుడు 30 రోజుల లోపల కట్టాలే, లేకపోతే నీ మీద చర్యలు తీసుకో. ఏం చర్య అధ్యక్ష? మనకు వచ్చే దానిలో ఆపుతారు. ఎంత అండి? ఎక్కువ డబ్బులు పెట్టి దానిలో వచ్చిన కాస్ట్ వేరియేషన్ అధ్యక్ష 2,466 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ మన సంస్థ. అంత అడిషనల్ కాస్ట్ బేర్ చేసి పవర్ కొని సప్లై చేసిన వాళ్ళు బంద్ చేస్తే, ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళు చేయాల్సిన వ్యవహారం చేయకపోవడం వల్ల, మనం ఇచ్చిన కంప్లైంట్లు పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా 3,000 కోట్లు నువ్వు కడతావా, లేకపోతే RBI ద్వారా నీకు కట్ చేయన్నా? ఇదా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ రఘునందన్ రావు నేను తెలంగాణ ఎమ్మెల్యే అనుకుంటే, ఎస్, ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది 17,828 కోట్ల అధ్యక్ష. 17,828 కోట్లు ఇప్పుడు రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. మనకు రావాల్సింది ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి. మనం పెట్టిన వాటాలని, కృష్ణపట్నంలో మన వాటా ఉంది, మన ఎంప్లాయీస్ ట్రస్ట్లలో డబ్బులున్నాయి, 4-5 రకాల ఐటమ్స్ కలిపి మనకు రావాల్సినటువంటి ఇవి ఇప్పిమంటే ఇప్పియరు, వీటి మీద మాట్లాడరు. ఇదేం కేంద్రం అండి? అయినోళ్ళకి ఆకులలో, కానోళ్ళకి కంచాలలో అన్నట్టు ఎక్కడ పద్ధతి సార్ ఇది? మాకు రావాల్సిన 17,000 కోట్లు దానిలోకి వెళ్ళి మినాయించుకొని 6,000 కోట్లు కడమ ఇప్పి, నీకు ధర్మం ఉంటే. నేను శాసనసభ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు, ఇది అబద్ధం అధ్యక్ష, ఒక్కటే నిమిషంలో నేను రాజీనామా చేసేస్తాను, విత్ ఇన్ ఏ సెకండ్. లెక్కలు కదా అధ్యక్ష, ఇవన్నీ అధికారిక లెక్కలు, ఎవరు అబద్ధాలు చెప్పగలిగినవి కావు ఇవి.
మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు మన ఎంప్లాయీస్ యొక్క డబ్బులు ట్రస్టు ఫండ్స్ అవి అని ఇవ్వాలి అబద్ధం మాట్లాడలేరు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీనికంత మసిబూసి మారేడిగాయ చేసి ఈ విధమైనటువంటి పద్ధతులలో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చాడు, వాడే తెలివి మనకు లేదు, ఈ కేంద్రానికి లేదు. బికాస్ ఆఫ్ బ్యాడ్ ఇరిగేషన్ పాలసీ, బ్యాడ్ వాటర్ పాలసీ, బ్యాడ్ పవర్ పాలసీ. మాకు సమజ్ కాదు, చెప్తే వినం. అధ్యక్ష, నేను ఇక్కడ అసెంబ్లీలో చెప్తానని ఈరోజు గత శాసనసభలో కూడా నేను చెప్పిన, మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీల సమావేశంలో కుండ బద్దలు కొట్టి నేను చెప్పిన, అయా ఇది పాసిబిలిటీ ఉంది, ఇవి చెయ్యండి, మేము సహకరిస్తాం. జల విద్యుత్ అధ్యక్ష 1,45,000 మెగావాట్లు, 1,45,000 మెగావాట్స్ హైడల్ పవర్కు ఈ దేశంలో పాసిబిలిటీ ఉందని రిపోర్ట్లు ఎప్పుడో ఇచ్చిండ్రు, ఏళ్ళ కింద, దశాబ్దాల కింద. ఇవాళ వరకు ఎక్స్ప్లాయిట్ అయింది ఓన్లీ 40,000, 41,000, ఇంకా 1,00,000 మెగావాట్లకు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను చెప్పిన కోసి, గండకి, భూటాన్, టిబెట్ ద్వారా వచ్చే నదుల నీళ్ళు కూడా లెక్క చేసి పనిచేస్తే చిన్న డిప్లొమాటిక్ స్టెప్ తీసుకుంటే ఇంకో 50-60 వేల మెగావాట్లు వస్తుంది అధ్యక్ష. ఇన్ని సంపద, ఇంత అద్భుతమైన ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఉండి దీన్ని వాడే తెలివి లేక, మొత్తం దేశానికి ఎక్కడ కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే తెలివి లేక, ఒక్క ఇచ్చే తెలంగాణ మీద పడి ఏమేడిపిది? ఇది ధర్మమా? ఇది న్యాయమా అధ్యక్ష? ఇదే పద్ధత? ఇంకా దీనికి మసిబూసి మారేడిగాయ చేసి వాళ్ళకు అనుకూలమైన టీవీలల్లో, అనుకూలమైన పత్రికలలో అసత్యమైన వార్తలు రాయించి మేము చెప్పేది అబద్ధమా? ఒక్క మాట తప్పైనా సరే అన్ని స్టాటిస్టిక్స్ అధ్యక్ష, ఒకటి కూడా నేను చెప్తాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ బేస్, అఫీషియల్ బేస్. ఇవి నా లెక్కలు కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలే. ఉండే లెక్కలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే చెప్పేది ఇంకోటి చెప్పి ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? ఎందుకు ఈ దుర్మార్గం? ఇది ఏ రకంగా కూడా దేశానికి ఉపయోగపడేది కాదు అధ్యక్ష. దయచేసి నేను అప్పీల్ చేసినాను, అప్పీల్ చేసి ఊకుంటామని కాదు, 100కు 100% దీన్ని ఎన్నుకున్న కుట్ర ఏంటంటే మొత్తం డిస్కామ్లను, ట్రాన్స్కోను, జెన్కోను, ఈ పెద్ద పెద్ద కుట్ర అంటే అధ్యక్ష ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు అనేక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చినాయి. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి ప్లానింగ్ చేసి 5 ఇయర్ ప్లాన్లు, ఈ ప్లాన్లు, ఆ ప్లాన్ చేసి జరిపితే అసెట్స్ క్రియేట్ అయినాయి. ఇలా మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, హైడల్ కేంద్రాలు కావచ్చు, థర్మల్ కేంద్రాలు కావచ్చు, న్యూక్లియర్ కేంద్రాలు కావచ్చు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి లిగ్నైట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి అధ్యక్ష, లక్షల కోట్లు, లక్షల కోట్లు. ఈ లక్షల కోట్ల అసెట్స్ అన్ని ఇప్పుడు ప్రైవేట్ సావుకారులకు ఇయ్యానట. ఇది వినాలి దయచేసి. నేను అందుకే తమని ప్రార్థించిన అధ్యక్ష, ఇది ప్రింట్ చేసి సభ్యులకు, గౌరవ సభ్యులకు పంచమని. సభ్యులను నేను కోరుతున్నది, ఇది ప్రింట్ చేయించి మీ ప్రతి ఊరికి ఇంటి కూడా పంచున్నది. ఇవాళ అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలవాలి ప్రజలకు, ధర్మం ఏందో న్యాయం ఏందో తెలవాలి. మొత్తం లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి కరెంటు అసెట్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకు వాటికనే ఇయ్యానట. అడ్డిక్ పాఫ్సర్కి ఇచ్చేసి పెత్తనం వాళ్ళకిచ్చి మొత్తం డిస్ట్రిబ్యూషన్ మాత్రం వాళ్ళు. ఈ మీటర్ కూడా ఏడ కొనుక్కున్నాడు అధ్యక్ష, డిస్ట్రిబ్యూషన్ కంపెనీనే కొనుక్కోన్నట. మరి ఎట్లా తిరుగుతుందో ఇక, మరి హెలికాప్టర్ పంకా తిన్నట్టు తిరుగుతుందో, కానీ ప్రజలు అడ్డం పడిపోవానో ఎట్లా తిరుగుతుందో అర్థం కాదు. ఈ స్మార్ట్ మీటర్లు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎవడైతే బిల్లు వసూలు చేస్తాడో వాడు వసూలు చేస్తాడు అధ్యక్ష. వాడి బాన్ దగ్గరనే కొనుక్కున్నాడు మీటర్, వేరే కాడ కొనుక్కున్నాడు కాదు, వాడే సప్లై చేస్తాడు. మళ్ళీ అందులో దందా ఉంటుంది. ఈ విధంగా దీని వెనుక ఉన్న భయంకరమైన కుట్ర, విద్యుత్ సంస్కరణల పేరిట ఈ దేశాన్ని చేస్తున్న దగ, దేశం మేల్కొని పోరాటం చేసి బెబ్బుల్లాగా అడ్డుకోవాలి. తప్పకుండా నేను బలాల గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా, బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది ఖచ్చితంగా ప్రజల అంశం, ప్రజల సబ్జెక్టు, ప్రజల ఆస్తులు. ప్రాణాలు పోయినా సరే అందాకైనా మంచిదే. అధికారాలు శాశ్వతంగా దేవులకు,
ఉంటే ఉంటాం, పోతే పోతాం, పెద్ద ఇష్యూ కాదు. ఖచ్చితంగా తెగించి ఎక్కడి దాకైనా పోరాడి దీన్ని నిలువరిస్తాం అధ్యక్ష. దీన్ని ఊకుండే సమస్య లేనే లేదు. ఈ విధమైన పక్షపాత ధోరణి మానుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దీని మీద దాదాపు ఒక 1 ఇయర్లో 1.5 ఇయర్లో నేను తెలంగాణ ప్రజలకు సంతోషమైన వార్త చెప్తున్నా అధ్యక్ష. ఇప్పుడున్న కొన్ని కాస్ట్లీ పవర్ కూడా బంద్ అవుతుంది. ఒక్కసారి మన యాదాద్రి అల్ట్రా మెగా పవర్